Hello guys, welcome to Compete Minds. Today's question: who has been elected as the first female president of International Olympic Committee అంటున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీకి మొట్టమొదటిసారిగా మహిళని అధ్యక్షురాలుగా నియమించారు. ఆమె ఎవరు అంటున్నారు. మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే జూన్ 23 1894 లో వచ్చేసి ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? లౌసానే స్విట్జర్లాండ్ లో వచ్చేసి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఎట్ ప్రెసెంట్ వచ్చేసి థామస్ బోచ్ గారు ఉండడం అయితే జరిగింది. ఈయన ఎన్నో పర్సన్ అంటే మనకి 9th పర్సన్, జూన్ వరకు ఇతనే ఉంటారండి. అయితే 12 సంవత్సరాల తర్వాత ఇతని యొక్క టర్మ్ అనేది ఎక్స్పైర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈయన తర్వాత వచ్చేసి 10th పర్సన్ గా మనకు వచ్చేసి క్రిస్టీ కోవెంట్రీ గారిని వచ్చేసి నియమించడం అయితే జరిగింది. క్రిస్టీ కోవెంట్రీ గారు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్రికన్ పర్సన్ అపాయింటెడ్ యాస్ ది ప్రెసిడెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని చెప్పుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఉమెన్ అన్నా కానీ మనకి క్రిస్టీ కోవెంట్రీ గారు గుర్తుండాలి. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అన్నా కానీ క్రిస్టీ కోవెంట్రీ గారిని వచ్చేసి నియమించడం అయితే జరిగింది. ఆమె జింబాబ్వే దేశానికి సంబంధించిన ఆమెను కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. డెమెట్రస్ మికేలస్ గారు వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి వర్క్ చేయడం అయితే జరిగింది. పిటి ఉషా గారు వచ్చేసి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉండడం అయితే జరిగింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి హెడ్స్ గా ఇద్దరు కూడా ఉమెన్స్ ఉండడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.